ಕೇಂದ್ರ ಬಿಂದುಗಳಂತ ನಮ್ಮ ಶಾಸಕರಾದಂಥ ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣವರೇ, ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ನಾಗಣ್ಣವರೇ, ಪ್ರಕಾಶ್ ಅಣ್ಣವರೇ, ಮುರಳಿ ಅವರೇ, ನಮ್ಮ ಸುರೇಂದ್ರನವರೇ, ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ನಮ್ಮ ಎರಡೂ ಪಕ್ಷದ ನಾಯಕರು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅನಿತಾ ಭಾವಿಸಬೇಡಿ, ಕಾರಣ ಸಮಯದ ಅಭಾವ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಗೊಂದು 2-3 ಮಾತಲ್ಲೇ ಮುಗಿಸ್ತೀನಿ. ಬಹುಶಃ ಏನಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಅಲ್ಲ, ಇದು ಕಂತ್ರಿ ಸರ್ಕಾರ. ದಯವಿಟ್ಟು ಯಾರು ನಂಬಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ಹೆಂಗಸರು ಗಂಡಸರು ಬೇಡಿ ಒಂದು ಓಟನ್ನು ಹಾಕಲ್ಲ, ಹೆಂಗಸರನ್ನ ಯಾಮಾರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾವುದೋ ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಟ್ಟು ನಿಮ್ಮನ್ನೇನೋ ಮಾಡಿಬಿಡ್ತೀವಿ ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ಯಾಮಾರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಅರ್ಥ ಮಾಡಕೋಬೇಕು. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ತಾಯಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಸಹ ಹೇಳ್ಕೋಬೇಕು. ಊರುಗಳಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಗಾದೆ ಒಂದು ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮೂರವ್ರು ಬಂದಿದ್ದಾರೆ, ಬಹುಶಃ ಕುಂಬಾರ ಪೈಕಿ ಯಂಗ್ರಾಮಣ್ಣ ಗೋವಿಂದಪ್ಪ ಅಂತಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಹೇಗೆ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮದ ತರ ನಾವೆಲ್ಲ ಇರೋದು ಆ ಊರಲ್ಲಿ. ಅವರೆಲ್ಲ ಆವಾಗ ಗುಂಪು ಸೇರ್ತಾ ಇದ್ರು. ಆ ಯಂಗ್ರಾಮಪ್ಪನೇ ಮನೆ ಹತ್ರ ಒಂದು 10-20 ಕೋಳಿಗಳಿದ್ವು. ಈ ನಮ್ಮವರೆಲ್ಲ ಅಂದ್ರೆ ಕಾಲನೂರು ಎಲ್ಲರೂ ಅಣ್ಣ ಮಾಮ ಭಾವ ಈ ತರ ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋರು. ಮಾಮ ಕೋళ్ళు ಕಾನೇ ಕಾವಲು ಕದ ಅಂತ ಕೇಳೋರು. నేను మాత్రం ఇచ్చేందప్ప కావాలంటే తినేదానికి పిల్లంటే వస్తాను నేను. ఏమ్రా ఎప్పుడు ఏడు ఇదే మాట వచ్చినారు వాళ్ళు కూడా, వాళ్ళ ఇంట్లో కూడా వచ్చినారు. ఏమ్రా వీళ్ళు ఎప్పుడు ఇదే మాట చెప్తారని తెలియబెట్టిందే అని ఇంకా ఇంకేమి లేదు. ఇప్పుడు సాయంకాలం భోజనం ఫిక్స్ చేసుకుంటారు. ఈ పొద్దు మునిగే వరకు ఉండి మంచి కోళ్ళు 4 కోళ్ళు పట్టుకొని వాళ్ళ ఇంట్లోనే పోయి కోసేసి చారగిరంతా చేసినారు. చేసి ఇడిచి వాడిని తోడుకొని అందరినీ తోడుకొని ఇల్లు పోయినారు. బాగుంది, భలే బాగుందిరా చారు. తినరా నీ సొమ్ము నీకు లేదా, తిన్నాను బాబా, తినరా నువ్వు అంతా అయింది. ముగిచ్చేసినారు. ముగిచ్చేసి సీదా వచ్చాను. పొద్దునే లేదు, ఎదురా నా కోళ్ళు లేవు అని ఎల్లరా చెప్పలేదు రాత్రి నీ సొమ్ము నీదే తినరా అని. అట్లా ఏమైంది అంటే మన సొమ్ము మనకే ఇస్తా ఉన్నారు. మొగుడు దగ్గర ముందుది మనం చెప్తా ఉంటుంది కదా, క్వార్టర్ బాటిల్ ఎంత రీచ్ చేయన్నారు చెప్పేసి. కట్టడి కార్మికులది ఎవరున్నా ఒక చిన్నోడు చదివితే, ఒక కార్మికుని కొడుకు చదివితే 60,000 ఇస్తా ఉండ్రి. ఈ పొద్దు 10,000 కూడా 20,000 20 పైసలు 6,000 కూడా ఇచ్చే యాడిస్తా ఉన్నారు. కరెంటుది 4 రూపాయలు 7 రూపాయలు చేయండి. దినాము తినేది భోజనం మనము ఎంత ఈ పొద్దు 1000 రూపాయలు ఇంటి ఖర్చు అవుతా ఉంటే ఈ పొద్దు 5,000 అవుతాం. ఎవరు చెప్తా ఒక బాండ్ పేపర్ 20 రూపాయల పేపర్ 100 రూపాయలు చేయండి. ఒకటొకటి చెప్తా పోతా ఉంటే ఏమో అప్పుడు ఇంటికి ఎత్తుకొచ్చి నేను ఇచ్చినట్లు చెప్పేది ఆడవాళ్ళకి ఇచ్చినట్లు. ఈ ఆడవాళ్ళు ఏమారిపోతారు పాపో, ఏమో ఇస్తాడు, ఏమి ఇస్తాడు వాళ్ళ పిండము. సర్వనాశనం చేస్తుంది రాజ్యాన్ని. ఇది ఏమన్నా మనం ఈ దేశాన్ని ఏమన్నా వాళ్ళ చేతికి ఇచ్చేస్తే 3 దినాల 10 దినాలకు అమ్మేస్తారు. శ్రీలంక వాళ్ళు అప్పుడైతే జనాలు ఆ టైప్ అవుతుంది. మన రాజ్యం అంతా ఇది 3-4 నెలల్లో ఒక గ్యారెంటీ పడిపోతుంది గవర్నమెంట్. బహుశా దయపెట్టి మీరంతా యోచన చేయాలా. ఇదేమన్నా ఇట్లే కంటిన్యూ అయితే మన రాజ్యము ఈ బస్ చూస్తా ఉన్నా మహానుభావుడు కూర్చోండా ఎండ ఇట్లా టెంపరేచర్ ఎప్పుడైనా చూడండి మనమా. ఇప్పుడు 37-38 ఉంది. ఈ పరగాలము మించిపోయింది. జనాలు బతికేదే కష్టమైపోయింది. ఇట్లా పరిస్థితి నిర్మాణం అవుతుంది. దయపెట్టి అర్థం చేసుకోవాలా. మగవాళ్ళు కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళు మన తాయిందంతా అర్థం చేసుకోవాలా. ముందు దినాల్లో మన మల్లేష్ బాబు గెలుస్తాడు. మల్లేష్ బాబు ఎట్లా అంటే నేను మన్నా చెప్తే ఉదరా పొసరుపామట్లో అవడు కూర్చోమంటే కూర్చొస్తాడు, లేమంటే లేస్తాడు. అట్లా ఒక మనిషిని ప్రతి ఒక్క పేదసారికి అంత అనుకూలమైన ఇట్లా మంచి దయపెట్టాలి గెలిపించాలా. 2వ నంబర్ గుర్తు మనం గెలిచే సిద్ధమో ఒకటి ఈ పొద్దు చెప్తాను. మన ప్రెస్ మీడియా వాళ్ళకి మన లాస్ట్ ఎలక్షన్ లోనే చెప్తే మాది కళా మీటింగ్ లాస్ట్ ఎలక్షన్ లో కూడా 25 ఇంకా 30-35 గెలుస్తామేమో అని ఈ పొద్దు చెప్తాను. కనీసము 1 లక్ష ఇంకా 1.5 లక్ష నీళ్ళు గెలుస్తాడని చెప్పి ఈ సందర్భంలో చెప్తా. ఏమే ఈ సందర్భంలో మాట్లాడాకి అవకాశం ఇచ్చింది మీకు అందరికీ నమస్తా. నా భాష 4 మాటలు ముగిస్తాను. జై కర్ణాటక. ಶ್ಯಾಮೇಗೌಡರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸುತ್ತಾ ಈಗ JDS